మనయే మనయే
బయటికి తీసుకెళ్తాం. అరటిపల్లి వస్తే పసుపు ఇచ్చేస్తారు, ముగ్గులేస్తారు కదా. మన ప్రభుత్వ గ్రామంలో భక్తులందరూ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అత్యంత వైభవపరంగా సర్వాంగంగా నిర్వహించబడుతున్నాయి. భక్తులు గ్రామస్తులు అందరూ కూడా
అలాగే కార్యకర్తలందరూ తోరణాలు వెన్ను కూడా కట్టడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 5:30 నుంచి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 5:30 విశ్వక్సేన పూజతో గణపతి పూజతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే పుణ్యాహ వచన, అజస్ర దీపారాధన, యజమానులందరూ కూడా దీక్షా స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం వాస్తు పూజ, భూసంగ్రహణ, అంకురారోపణ, వాస్తు హోమం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సాయంకాలం జరుగుతాయి. పీఠల మీద కూర్చున్నటువంటి యజమానుల దంపతులు సాయంత్రం 5:30 సిద్ధంగా ఉన్నట్లయితే సూర్యాస్తమయం అవ్వగానే మనం పూజా కార్యక్రమాలని ప్రారంభం చేసుకోవడానికి సర్వం సన్నద్ధం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం కూడా చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు. రేపంతా కూడా షెడ్యూల్ అంతా కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది మన అమ్మవారి దేవాలయంలో. ఉదయం 8 గంటల దగ్గర నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. యజమానులందరి చేత కూడా విశేష పూజా కార్యక్రమాలు జరుపుతూ భక్తులందరి యొక్క కార్యక్రమం కూడా రేపు ఉదయం ఉంటుంది అమ్మవారికి. ఏమిటయ్యా అంటే మనం నూతనంగా ప్రతిష్ఠ చేసుకోబోయేటువంటి రేణుకమ్మ తల్లి అమ్మవారి విగ్రహానికి, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి గంటలు కానీ, హారతులు కానీ, దీపారాధన పూజలు కానీ, నూతనంగా తీసుకొచ్చిన వస్తువులన్నిటికీ కూడా రేపు ఉదయం పాలాభిషేకం జరుగుతుంది. అమ్మవారికి అభిషేకం చేసినటువంటి అవకాశం రేపు ఉదయం మనకు కలుగుతుంది పాలాభిషేకం. కాబట్టి శ్రీ రేణుకమ్మ తల్లి అమ్మవారికి అలాగే ప్రోగ్రాం జరుగుతుంది. తదనంతరం మధ్యాహ్నం 3 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరగడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి. అలాగే సాయంత్రం అమ్మవారి ఊరేగింపు శాంతి కోసం మహాశాంతి హవనం కార్యక్రమం రేపు సాయంత్రం అవకాశం ఇస్తాం. వారందరూ కూడా భక్తులందరూ ఆ గంటసేపు అవకాశం సద్వినియోగపడుతున్నట్టు వెంటనే పాదరసము రాత్రులను కూడా అమ్మవారి యొక్క విగ్రహంలో ఉంచి యజమానుల సమక్షంలో అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మరి 9:54 ఎల్లుండి అంటే ఇక్కడ వరకు టవర్ వచ్చేస్తుంది. మీ పై ఎత్తున పెట్టడానికి మనకు కనపడదు, మూసుకుపోతుంది. కింద పెట్టి కనిపిస్తూ ఉంటుంది. పైన మాత్రం పద్మం వేయించాం.
రాజీవ్ 4:30 టైంలో ఇప్పుడు బంతులు కట్టుండే అవి తీసుకున్నాం. నేను వస్తున్నా తీసుకొస్తా.
అత్యంత సుందరంగా తయారు చేస్తున్నటువంటి శ్రీ భీమవరపు వారి రేణుకమ్మని అమ్మవారి యొక్క ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమంలో, అలాగే భీమవరపు శివారెడ్డి కృష్ణకుమారి దంపతులు, భీమవరపు మోహన్ రెడ్డి భవానీ దంపతులు, భీమవరపు శివనారాయణ రెడ్డి గౌరవ దంపతులు, భీమవరపు మురళీధర్ రెడ్డి మల్లికా దంపతులు, ఈ ఐదుగురు కూడా ఆలయంలోకి వచ్చి ఉన్నారని భావిస్తున్నాం. వస్తే మీరు చక్కగా కూర్చోడానికి స్టూల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కూడా ఐదుగురు దంపతులు కూర్చుంటే పూజ కార్యక్రమం ప్రారంభించడం. శ్రీనివాస్ రెడ్డి గారి దంపతులు శక్తి తీసేయండి. మీరు పవిత్రాణాం దేవానామగ్రగో హరి భగవాన్ విష్ణు సర్వలోకరక్షణ విఘ్నేయ తుదానానజ ప్రభు ప్రజేత భగవాన్ విక్రమే యజ్ఞపాలకః सर्वात्मको भद्रौदानो जवनो मरुतो भगवान् प्राणस्य जीवन सखा प्रभुः राजराजो धनोजनस्त्रोले वृषभध्वजवाहन ब्रह्मा पितामहो वीरो वेदवक्ता वृषागमे
శ్రీ రేణుకమ్మ తల్లి భీమవరపు వారి శ్రీ రేణుకమ్మ తల్లి దేవత ప్రతిష్టా దేవత కర్మణి పూర్వోక్త తదాదౌ సుత్యర్థం వృత్యత్ ప్రారంభోత్సమూర్త శ్రీమంత మహాంతో గురుణంతు మంగళకరం కృష్ణం శ్రీవర్ణం చతుర్భుజం లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ కృష్ణో యత్ర బాంధో తనుత్తరః Hare
कृष्णकुमारी धर्मकीर्तनस्य सह कुटुम्बस्य सर्वप्रकृतबान्धवस्य क्षेमस्थैर्यधैर्यविजयभयायोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं यजमानस्य रेतलोकोद्भवस्य मोहनरेतनामधेयस्य भवानी धर्मोद्भवस्य क्षेमस्थैर्यधैर्यविजयभयायोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं यजमानस्य रेतलोकोद्भवस्य शिवनारायण कृष्णामधेयस्य रोजा धर्मकीर्तनस्य सह कुटुम्बस्य सर्वप्रकृतस्य सर्वान्तरस्य क्षेमस्थैर्यधैर्यविजयभयायोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं यजमानस्य रेतलोकोद्भवस्य मुरलीधरनामधेयस्य मल्लिका धर्मकीर्तनस्य सह कुटुम्बस्य क्षेमस्थैर्यधैर्यविजयभयायोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं अस्मिन् आलये स्थितानां सर्वेषां धर्मकर्तॄणां सर्वेषां कार्यकर्तॄणां सर्वेषां अधिकारिणां सर्वेषां कर्तजनानां च व्याधिचोरदुर्भिक्ष अनावृत्तिराजपातविवादादि सर्वोपद्रवशान्त्यर्थम् श्री रेणुकमदेवतानुग्रहपरिपूर्णकृपया कटाक्षरादित्यर्थं नूतन आलय प्रतिष्ठादेवैन कर्मणि प्रथमदिने सायान्ने अग्निज्ञायमानस्य Bye.
Hare
సమర్పయామి ధర్మదేవతాయ నమః సమర్పయామి ధర్మదేవతాయ నమః ధర్మదేవతాయ నమః పుష్పమాలికాం ధారయామి ధర్మదేవతాయ నమః పూజయామి నమః ఆస్వయోర్వయోగ్నయ నమః నయ నమః నమః తే ముగే వాయవే నమః ఆకాశాయ నమః జయ సర్వవేదయాయ నమః సర్వవేదయాయ నమః నానావిధ పరిమళ ప్రపంచ పుష్పాన్ని సమర్పయామి సర్వవేదయాయ నమః చందనం సమర్పయామి సర్వవేదయాయ నమః గంగాధరాయ నమః దీపందర్శయామి దేవాంతరాజ్యం ఆగమనీయం సమర్పయామి సర్వవేదయాయ నమః సర్వజాతం నారికేల వలసకలాకి వేదయామి ఓం ఆజ్యం ఆగమనీయ సురక్షయామి సర్వవేదయాయ నమః సురక్షణాద రామో సమర్పయామి మంగళం మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన ఇది మన తప్పలో ప్రాణానికి చెప్పుకోబట్టుకోండి. ఓం భూం భవాం భవాం ఓం అంకురారోపణ వాస్తు పూజ సర్వాగ్నుషు అగ్ని ప్రతిష్టాపనాగమనిశ్వ ఏదంతో ఆలశుద్ధ్యంతో విపశుద్ధ్యంతో వాస్తవనాగమనిశ్వ న్యూనాశుద్ధ్యద్వార కర్మసాఫల్యార్థం భవద్వరంగాద సృజ్యాహం కరోమి క్షణమస్తు ప్రియ
గురువుగారుగా ఈ ఆధ్వర్య స్థానంలో ఈ ఆచార్య స్థానంలో మీరు ఉండి ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించమని చెప్పి శ్రీమాన్ రామకృష్ణమాచార్య గారిని సవినయంగా వేడుకుంటూ వారికి వస్త్రాన్ని ఆ యొక్క వృత్తి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అస్మిన్ ప్రతిష్టా దేవజన కర్మణి ఆత్రేయ గోత్రం విశేష హోమార్థం విశేష హోమ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అభ్యర్థిస్తూ మన గ్రామం అందరి తరఫున భీమవరపు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చక్కగా వారికి మనం అస్మిన్ ప్రతిష్టా దేవజన కర్మణి విశేష వాస్తు హోమార్థం వాస్తు హోమం నిర్వహించడం కోసం ఒక స్వామి భారద్వాజ గోత్రం అస్మిన్ ప్రతిష్టా దేవజన విశేష మంత్రపదార్థం సంవత్సరాలు పూర్తి వేద అభ్యాసాన్ని వేదాధ్యయనాన్ని అభ్యసించి నిష్ణాతులైనటువంటి చక్కగా మంత్రభాగాలు చదువుతున్నటువంటి పండితులందరినీ కూడా మనం చక్కగా ఆహ్వానించుకున్నాం. మనకి ఈ 3 రోజుల పాటు ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు జరిగేటప్పుడు విన్నా సరే మనం కొన్ని పాపాలు అలాంటి వేద మంత్ర పదాలను మనందరం వినడానికి ఇప్పుడు విశేష మంత్రార్థం శ్రీ రేణుకమ్మ తల్లి ప్రతిష్టా కర్మణి విశేష అస్మిన్ ప్రతిష్టా కర్మణి కాశ్యప గోత్రం సరసాయం వాస్తు పూజార్థం కాశ్యప గోత్రం మురళీకృష్ణాచార్య ధర్మాన్ స్వామహంపుణీమహే నమోస్తే కరిష్యామః అస్మిన్ ప్రతిష్టా కర్మణి అస్మిన్ ప్రతిష్టా కర్మణి విశేష స్నామ
మామూలుగా కంకణం కట్టుకున్న మాత్రంలోనే మనకి ఆ పురుళ్ళు మైళ్ళు అంటకుండా ఉంటాయా అని కొంతమందికి అనుమానం రావచ్చు. మామూలుగా మనం చెయ్యి నీళ్ళలో ఉంచితే నీళ్ళు చేతికి అంటుకుంటాయి, కానీ ఆ చేతికి కొద్దిగా నూనె రాసుకుని నీళ్ళలో ముంచితే ఒక్క బొట్టు కూడా అంటుకోదు. నీళ్ళలో ముంచుతాం లేపుతాం, నూనె మాత్రం మన చేతికి రాసుకోవటం మూలంగా నీళ్ళు అంటాం. నూనె సావాసం చేయటం మూలంగా చేతికి నీళ్లు ఎట్లా అంటకుండా ఉంటాయో అదేవిధంగా ఆ ఆదిశేషుని ఆవాహన చేసి అర్చన చేసినటువంటి ఆ కంకణం మనం ధరించడం మూలంగా మనకు ఆ చుట్టాల నుంచి వచ్చేటువంటి ఊళ్ళు మైలు మొదలైనవి అంటారు. మనకి ప్రతిష్ట అయిపోయిన తర్వాత మీ అందరికీ ఆటగా వచ్చేసి కంకణాలు తీసేస్తారు. కంకణాలు తీయగానే మళ్ళీ ఆ పూలో వచ్చాడు అయిపోయేంత వరకు కూడా ఆ దీపం అట్లా వెలుగుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు దాంట్లో కాస్త నూనె పోస్తూ ఉంటాం, కొంచెం నూనె కొట్టి సరి చేసుకుంటూ ఉంటాము. మన ప్రతిష్ఠ పూర్తి అయిపోయేది కాబట్టి అప్పుడప్పుడు ఒక సంవత్సరానికి అర్థం చేయడానికి ఇప్పుడు అక్కడ దీపం వెలిగిస్తున్నారు, అక్కడ అఖండం వెలిగిస్తున్నారు, వెలిగిస్తున్నారు. ఆ మంత్రంలో ఉండేటువంటి అర్థం ఒకసారి మనం గుర్తుద్దాం. జాతవేద అంటే ఉన్నాయి, మిగతా ఏ భాషలో లేవు అంతంత అర్థాలు. పరమాత్మ ఎవరి చేత తెలియబడతాడయ్యా అంటే వేదముల చేత మాత్రమే తెలియబడతాడు, కానీ నేను అట్లా వెళ్ళి చూస్తాను తత్వ వెళ్ళి చూస్తానంటే సినిమాలు చూసినట్టుగా దేవుని చూడడానికి అవకాశం లేదు. వేదముల చేత తెలియబడేటువంటి ఓ పరమాత్మ ఈయన ఎక్కడుంటాడు? పరమాత్మ అనేటువంటి వాడు ఎక్కడ ఉంటాడు? నీవా జ్ఞాన జ్యోతి స్వరూపంలో మన అందరి హృదయాల్లో ఉంటాడు. ఈ ప్రత్యేకించి ఒక చోట కూర్చోడాలి. అందరి హృదయాల్లో కూడా ఎంత దక్షిణాపాదం వామపాదం ప్రసాదిత కళాశక్తే కళస్పంద వేదం వేదోదగా
पुष्पमाचार्यामि देवेभ्यो नमः श्री चंदनमलयामि महे होतारं पूर्वं नारिकेलफलसकलानि वेदयामि చెయ్యి పట్టుకోవాలి. ఇప్పుడు మేదిని పూజ జరిగింది. అంటే ఇంకా గురువు గారు చెప్పారు, మనం ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేస్తున్నామంటే దానికి ఒక శకునం ఉంటుంది. అంటే మనం ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే మనం చూసుకుంటూ ఉంటాం, మనకి ఇష్టమైన వాళ్ళు ఏదైనా మంచి శకునం చూసుకుంటూ ఉంటాం. అలాగే ఈ యొక్క మనం అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం చేసుకుంటున్నామంటే దీనికి ఒక శుభ సూచనగా నవధాన్యాన్ని మొదట వేయడం జరుగుతుంది. ఆ నవధాన్యాన్ని మొదట వేయాలంటే మట్టి కావాలి. ఎక్కడ నుంచి తీసుకురావాలి మట్టి అంటే వల్మీకం, అంటే ఊరు చివర ఉన్నటువంటి ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసి ఆ పుట్ట మట్టి తీసుకొచ్చి మనం ఇక్కడ అమ్మవారిని ఆకారం వేసి పూజ చేయాలి. చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలుగా మట్టి అంటే ఎక్కడ పడితే అక్కడ మట్టి పడతారు. మొన్న చూసే ఇందాక నేను మన కార్యకర్తలు చక్కగా మంచి పుట్ట మట్టిని తీసుకొచ్చారు. అంటే శాస్త్రంలో ఏ చెప్తే చేసే విధానం నాకు ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది చేస్తే శాస్త్రంలో బాగుంది అని అంటే దాన్ని పూజా తప్పకుండా అమలు పరచడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నారు 99 వాళ్ళు. చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఏదో ముందుగా చెప్పిన మట్టి అని చెప్పి ఏ చాలగట్ల మీద పట్టు రాకుండా, ఏదో దొడ్లో మట్టి పట్టు రాకుండా, పుట్ట మట్టి అంటే పుట్ట మట్టి పట్టుకొచ్చారు. అలాంటి వల్మీక మృతిక పుట్ట మట్టిని తీసుకొచ్చి శుద్ధి చేసి దాని మీద భూదేవిని ఆవాహన చేశారు. మనం చేసిన పూజ భూదేవి అనమాట. ఆ భూదేవి మీద అమ్మవారిని ఆవాహన చేసి ఆ మట్టిని మృతికగా తీసుకుని ఇప్పుడు యజ్ఞశాలలో అంకురారోపణ అంటే నవధాన్యాలు మొలక వేసే కార్యక్రమం ఈ యజమానులతో అందరితో కూడా దంపతులతో చక్కగా ఆ మూకుడులో పొందిన బాలికలన్నీ చేస్తారు. దానం చుట్టి ఆ బాలికలు అంటే మూకుడులో ఈ మట్టిని ఉంచి నవధాన్యాన్ని ఈ దంపతులతో నిక్షిప్తం చేసి ఏవైతే నవధాన్యాలు వేస్తామో 16 రోజుల పండుగ చక్కగా నేవలుగా ఆ బాలికల్లో ఉన్నటువంటి నవధాన్యాలు మొలకలు ఎంత ఎలుపుగా వస్తాయో, ఎంత సమృద్ధిగా ఉంటుందో మన భీమవరపు వారి కుటుంబాలని కూడా అంత చక్కగా ఉన్నతంగా ఉండాలని, సుఖశాంతులతో పాడి మండలంలో వంశాభివృద్ధి చెందాలని కోరుకుంటూ శుభ సూచకంగా చేసేటువంటి కార్యక్రమానికి అందుకే ఏం చేసినా అంకురారోపణ చేశారని అంటారు. అంకురారోపణ అంటే శుభ సూచకం అన్నమాట. అది బ్రహ్మోత్సవం కానీ ప్రతిష్ట కానీ ఏ చేసినా మన ఇంట్లో శుభ కార్యక్రమం చేసుకున్నా ఈ అంకురార్పణ అనేటువంటి చేయాలి భూమి పూజతో. కాబట్టి అలాంటి మృత్సంగ్రహణ జరిగింది. ఇప్పుడు మా అందరం కూడా చక్కగా భజనతో వేద మంత్రాలతో
ఈ యాగశాల దగ్గరికి దంపతులు అలాగే మిగతా భక్తులు భజంత్రితో యాగశాలలోకి వెళ్ళినట్లయితే మిగతా పూజా కార్యక్రమం అంతా కూడా యాగశాలలో ఉంటుంది. ఈశాన్యం పక్క నుంచి చక్కగా మనం బయటకు వెళ్దాం. ముందు భజంత్రులు ఈశాన్య గేట్ నుంచి ముందు నడుస్తూ ఉండండి. తర్వాత యజమానులు, తర్వాత మిగతా భక్తులందరూ కూడా. లోపల స్టూల్స్ ఒక 3 తెప్పించు. స్టూల్ స్టీల్ భజంత్రీలు కోడి మేళం చేయండి. దేవ
జరిగే కార్యక్రమాన్ని వీక్షించడం అనేది చాలా గొప్ప విషయం. జరిగేటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని మనం కన్నుతో వీక్షిద్దాం, చెవులతో ఆలోచిద్దాం. ఆ యొక్క శరీర అవయవాలన్నీ కూడా భగవంతుడిచ్చినటువంటి అవయవాలన్నీ కూడా మనం భగవంతుడిస్తారంటే ఇలాంటి సందర్భాల్లో దేవాలయానికి వచ్చినప్పుడు మన అవయవాలన్నీ భగవంతుడికి మాత్రమే కేటాయిస్తారు. కానీ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇంటి దగ్గర ఊసులన్నీ ఇంటి దగ్గర అందరూ చూడరు కాబట్టి దగ్గర ఉండరు కాబట్టి కాబట్టి ఇదే విధంగా మన ఎక్కడైనా ఎన్ని సంవత్సరాల్లో రేపు అందరూ కూర్చునేటువంటి పనులు ఏంటంటే రేపు ఉదయం అమ్మవారికి విగ్రహానికి మన వేడుకల విగ్రహానికి పాలాభిషేకం జరుగుతుంది. ఆ బిల్డింగ్ అలంకారం చేసుకుని జరుగుతుంది పట్టుకున్నట్లయితే రేపు అమ్మవారి జలాభిషేకం కార్యక్రమాన్ని కూడా మీ అందరి చేతిలో అమ్మవారికి మీరు రాత్రి చాలా విశేషమైన హోమ కార్యక్రమాలు ఏమండి సైడ్ ఇచ్చేయండి, మిగతా వాడు సైడ్ ఇచ్చేయండి. సైడ్ ఇస్తే వాళ్ళు కనిపిస్తారు. మిమ్మల్ని కాదండి.